హలో ఎవ్రీవన్, సింపుల్గా చెక్కలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పును తీసుకొని 3 గ్లాసుల వాటర్ వేసి కుక్కర్లో పెట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ని పెట్టుకొని అందులో ఒక 6 లీటర్ వరకు వాటర్ పోసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల వాము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా తరలించుకోవాలి. ఇలా తెల్లుతున్న వాటర్లో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పప్పును యాడ్ చేసేద్దాం. మనం ఇక్కడ 8 గ్లాసుల వరకు వరిపిండిని తీసుకోవాలి. 1 గ్లాస్ పెసరపప్పుకు 8 గ్లాసుల వరకు వరిపిండిని తీసుకుందాం. పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకుందాం. దీనిని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది కాస్త చల్లారినాక 1 అవర్ ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకును, చిన్నగా తరిగిపెట్టిన కొత్తిమీరను ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ మరొకసారి బాగా మిక్స్ చేస్తూ కలుపుకుంటూ ఇలా తయారు చేసుకుందాం. వీటిని చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకునే ఈ ఉండలను ఇలా ఒత్తుకోవాలి. ఈ విధంగా మనం మిగతా చెక్కలన్నింటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చెక్కలను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. వీటిని 2 వైపులా టర్న్ చేసుకుంటూ బాగా వేపుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.